ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. 2025 సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీ మంగళవారం నాడు పంచాంగ వివరాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి ఏకాదశి తిథి ఉన్నది. ఈ ఏకాదశి తిథి రాత్రి 11:20 వరకు కూడా ఏకాదశి తిథి ఉంటుంది. ఈ ఏకాదశి రోజున వ్రత, ఉపవాస, అన్ని ధర్మకర్మలు, దేవతోత్సవాలు, వాస్తు, యుద్ధ కర్మలు చేయొచ్చు. వివాహం చేసుకోవచ్చు. కృషి, వాణిజ్య, భూషణాలు చేసుకోవచ్చు. శిల్ప, నృత్య, గృహకర్మలు అన్నీ కూడా నిరభ్యంతరంగా కూడా చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక సంబంధమైన అన్ని కార్యక్రమాలు చేసుకోవచ్చు. పూజలు, వ్రతాలు చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈరోజు నక్షత్రం ఆశ్లేష నక్షత్రం. ఉదయం 10:30 వరకు కూడా ఆశ్లేష నక్షత్రం ఉంటుంది. ఈ ఆశ్లేష నక్షత్రం సమయంలో నుయ్యి, తటాకాలు లాంటివి ఏదైనా అలాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అలాగే ఇతర కార్యక్రమాలు అంటే ఇతర శుభకర్మలు ఏవి కూడా మీరు చేసుకోకూడదు అన్న విషయాన్ని గమనించాలి. 10:30 తర్వాత మఖా నక్షత్రం వస్తుంది. ఈ మఖా నక్షత్రం సమయంలో వివాహం, వాపీకూప, తటాకాదులు, సర్వమంత్రులు, గయాది తర్పణలో మనం చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రోజున వర్జ్యం రాత్రి 11 గంటల నుంచి 12:39 వరకు కూడా వర్జ్యం ఉంటుంది. వర్జ్యం అంటే విడవదగిన కాలంగా మనం పరిగణిస్తాం. వర్జ్యకాలంలో ఎలాంటి కార్యక్రమాలు, ఎలాంటి శుభకర్మలు, ఎలాంటి యాత్రలు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి 9:09 వరకు, మరలా 10:51 నుంచి 11:38 వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది. దుర్ముహూర్తం అంటే అది దుష్ట ముహూర్తం అని చెబుతారు. అంటే ఆ ముహూర్తంలో చేసే పనులు ఏవట్లకన్నా సరే మళ్ళీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి, ఆటంకాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, కష్టాలు వస్తాయి. అందువల్ల దుర్ముహూర్త సమయంలో ఎలాంటి శుభ కార్యక్రమాలు కానీ ప్రయాణాలు కానీ చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే అమృతకాలం ఈ రోజున ఉదయం 8:52 నుంచి 10:30 వరకు కూడా అమృతకాలం ఉంటుంది. అమృతకాలంలో మీరు ఎలాంటి శుభ కార్యక్రమాలన్నా చేసుకోవచ్చు. అలాగే ప్రయాణాలు చేసుకోవచ్చు. అలాగే ఎలాంటి కొత్త ప్రాజెక్టులన్నా మీరు నిరభ్యంతరంగా ప్రారంభించుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రోజున రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు కూడా రాహుకాలం ఉంటుంది. రాహుకాలంలో చేసే పనులకు ఆటంకాలు వస్తాయి. అందువల్ల ఈ రాహుకాలంలో దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చేయటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి. అలాగే యమగండ కాలం ఉదయం 9 గంటల నుంచి 10:30 వరకు కూడా యమగండ కాలం ఉంటుంది. యమగండ కాలాన్నే కేతుగండ కాలం అని అంటాం. ఈ కేతుగండ కాలంలో ఎలాంటి ప్రయాణాలు చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈరోజు సూర్యోదయం 5:53 సూర్యాస్తమయం 6:10 ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ప్రేక్షకులంతా కూడా ఆయా శుభ సమయంలో మీరు దృష్టిలో ఉంచుకొని మీ కార్యక్రమాలను నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. అలాగే మీ కార్యక్రమాలు చేసుకునే ముందు మీ ఇష్టదైవ నామస్మరణం చేసుకోవటం వల్ల చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.